ఓం నమో శ్రీ లక్ష్మీనారసింహాయ నమః. అందరికీ మా నమస్సుమాంజలు. మా స్పేస్ ఈరోజు మీకు ఒక లక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని గురించి చూపించబోతుంది. మనందరికీ ఖమ్మం పట్టణం గురించి తెలుసు కదండి. ఈ ఖమ్మం పట్టణం యొక్క పేరు ఎలా వచ్చిందనేది చాలామందికి తెలియదు. ఇది ఈ రోజు నుంచి ఉన్నది కాదండి, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ ఖమ్మం పట్టణానికి. కాకతీయుల సామ్రాజ్యం దగ్గర నుంచి కూడా ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఉన్న క్షేత్రం ఇది. ఖమ్మంలో స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఒకటి ఉన్నది. ఈ ఖమ్మం పట్టణానికి ఈరోజు మనం పిలుస్తున్నటువంటి ఈ ఖమ్మం అనే పేరు కూడా ఈ నరసింహ క్షేత్రం ద్వారానే వచ్చిందని చెప్పేసి తెలుస్తుంది. పూర్వం మౌద్గల మహర్షి ఈ స్తంభాద్రి ప్రాంతంలో ఒక గుహలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆయనకి ప్రహ్లాద వరదుడైన ఆ నరసింహస్వామి అంటే ఎంతో భక్తి. ఆయన కోసం ఇక్కడ తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చిన ఆ శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడు వరదుడిలాగే అదే రూపంలో ఇక్కడ మౌద్గలి మహర్షి ఆశీర్వదించడానికి నరసింహ రూపంలోనే ఈ గుహలో వెలిశారు. ఆయన కోరిక మేరకు భక్తులందరికీ అక్కడే దర్శనం ఇవ్వాలని ఆ గుహలోనే నరసింహుడిగా స్వయంభువుగా వెలిశారు. ఈరోజు మనం చూస్తున్న ఖమ్మం కోట ఉంది కదండి. ఆ కోటని నిర్మించడానికి వచ్చిన కాకతీయులు అప్పట్లో ఈ స్వామి యొక్క మహత్యం తెలుసుకొని ఇక్కడ ఒక కోవెలని నిర్మించారని చెప్పేసి చరిత్రకారుల వల్ల తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడి నుంచి సంహరించి ఆయన కుమారుడైన ప్రహ్లాదుడిని కాపాడాడని కథ అందరికీ తెలుసు కదా. ఆనాడు స్తంభం నుంచి స్వామి ఉద్భవించాడు. ఈ కొండపై ఉన్న గుహలో వెలిశాడు. అది ఎలాగైతే స్తంభం నుంచి ఆయన ఉద్భవించాడో మౌద్గల్ మహర్షి తపస్సుకు మెచ్చి ఈ కొండపైన ఆయన కాలు పెట్టగానే కొండ రెండుగా చీలి అందులో ఇప్పుడు మనం చూడొచ్చండి, అక్కడ గుడి వెనకాల ఒక పెద్ద కోనేరు ఉంటుంది. మీకు ఏ కాలమైనా సరే అందులో నీరు ఎప్పుడూ కూడా ఎండదండి. ఎప్పుడూ పుష్కలంగా నీళ్లుండే ఒక పుష్కరిణి అనమాట. ఒక గుండంలాగా ఏర్పడింది. మీకు కొండ ఎంత ఎత్తుగా ఉంటుందో అంత లోతుగా ఇక్కడ వెనక ఉండే కోనేరు ఉంటుందన్నమాట. ఆ స్వామి పాదంతో ఏర్పడినటువంటి కోనేరు. ఆ కోనేరు యొక్క మహత్యం ఈ రోజుకి మనం చూడవచ్చు. ఇక మౌద్గల మహర్షి అప్పట్లో మహర్షులు ఏమిటంటే వాళ్ళ స్వార్థానికి ఏది కోరేవారు కాదండి. ఇక్కడికి వచ్చే భక్తులందరినీ ఈ రూపంలో మీరు ఆశీర్వదించండి స్వామి అని కోరగా నరసింహస్వామి స్వయంభువుగా అదే గుహలో వెలిశారు. నేటికి ఆ గుహలో ఆయన కోపం చల్లార్చడం కోసం వెనక ఉన్నటువంటి కోనేరు నుంచి నీళ్లు, కోనేరు యాక్చువల్గా లోతుగా ఉంటుందండి. ఈయన గర్భగుడి ఎత్తులో ఉంటుంది. అయినా కూడా ఈ రోజుకి అక్కడ నీటి యొక్క చెమ్మ ఆ నరసింహస్వామికి తగులుతూ ఉంటుంది. అదేనండి ఇక్కడ గొప్పతనం. ఆయన మహాత్యాన్ని చూడాలంటే అప్పుడప్పుడు ఆ కోనేరు నుంచి వచ్చే నీరు ఎక్కువగా ఊరి ఈ గర్భగుడిలోకి వచ్చి ఆయన్ని చల్లబరుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి గుడి మొత్తం కూడా గర్భగుడి గుహ వరకు కూడా నీళ్ళు వచ్చేస్తాయి. అవి వచ్చిన 3-4 రోజులు ఏదైతే ఉంటుందో అర్చకులు కూడా లోపలికి వెళ్ళరండి. ఆయన కోపంగా ఉంటారు. ఆయన చల్లబడిన తర్వాతే లోనికి వెళ్దామని ఆయనకి చేయాల్సిన దీపధూప నైవేద్యాలన్నీ కూడా గుమ్మం నుంచే చేస్తూ ఉంటారు. ఎంతో మహత్యం కలిగిన క్షేత్రం అండి ఇది. మీకు ఎవరికైనా సమయం చిక్కితే తప్పకుండా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్ స్వామి ఇక్కడ. ఇక ఇక్కడ ఆలయం విశిష్టత చెప్పుకోవాలంటే ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామివారు. కొండని తొలిచి చేసిన స్తంభాలు, కాకతీయ శిల్పకళా వైభవాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విశేషం అంటే ఏకశిలా ధ్వజస్తంభం. రాతితో చెక్కబడినటువంటి ఏకశిలా ధ్వజస్తంభం ఇక్కడ ప్రత్యేకత అండి. మరో విశేషం ఏంటంటే స్వామివారు ఇక్కడ తూర్పు వైపు పడమర వైపు ఉండరండి.
దక్షిణాభిముఖంగా భద్రాచలంలో రాముడు ఎలాగైతే దక్షిణముఖంగా ఉంటాడో ఇక్కడ నరసింహస్వామి కూడా దక్షిణముఖంలోనే ఉంటారు. ఒకవైపు లక్ష్మీదేవి ఆలయం ఉంటుంది, బయట అద్దాల మండపం, ఆంజనేయ స్వామి యొక్క మందిరం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. వర్షాకాలంలో కొంచెం నీరు ఎక్కువై చెప్పాను కదండి, స్వామిని చల్లబరచడానికి నీళ్ళు వస్తుందని. స్వామివారి నాభి వరకు నీరు చేరుతుంది. చూసారా ఎంతటి విచిత్రమో. గుహలోకి నీళ్లు వస్తుంది కానీ స్వామి పూర్తిగా మునగరండి. గుహ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. గుహలోకి నీళ్ళు వస్తే స్వామివారి విగ్రహం కూడా ఆ గుహలో అడుగు భాగంలోనే ఉన్నట్టుగా ఉంటుంది. అయినప్పటికీ ఆయన నాభి వరకు మాత్రమే నీరు చేరుతుంది. నాభిని మించి పైకి చేరదు. ఆయన్ని చల్లబరచడానికే వస్తుంది తప్ప ఆయన్ని పూర్తిగా ముంచదండి నీళ్ళు. ఆయనకి పూర్తిగా నీరు తగలదనమాట. ఆయన నాభి వరకు వచ్చి ఆయన్ని చల్లబరిచి మాత్రం వెళ్ళిపోతుంది. ఇది మెట్ల దగ్గర ఎంట్రన్స్ అండి. ఆ పక్కన కనిపిస్తుంది సాయిబాబా గుడి. మధుర లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఈ వైపు గుండా ఈ మెట్ల దారిలో కూడా వెళ్ళొచ్చు. చూసారు కదా, గుట్ట మీద వరకు మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కలేని వాళ్ళు మనకి అవతల పక్క నుంచి డైరెక్ట్ కార్లు కానీ వెహికల్స్ కానీ రావచ్చు. అటు నుంచి కూడా ఎక్కచ్చు అన్నమాట. ఇక్కడ చైత్ర మాసం, ఉగాది, శ్రీరామనవమి, వైశాఖ మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు 5 రోజులు జరుగుతాయి. జ్యేష్ఠ మాసంలో స్వాతి నక్షత్రంలో అభిషేకం, ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, భాద్రపద మాసంలో అభిషేకం, ఆశ్వీజ మాసంలో దేవి నవరాత్రులు, కార్తీక మాసంలో దీపావళి, నాగుల చవితి, మార్గశిర మాసంలో ధనుర్మాసోత్సవాలు, పుష్యమాసంలో సంక్రాంతి, గోదా కళ్యాణం, మాఘ మాసంలో రథసప్తమి, పాల్గొన మాసంలో లక్ష్మీ జయంతి. ఇవి ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు, ఇక్కడ సమయాలు. మా స్పేస్ ఈరోజు మన స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఖమ్మంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉన్నాం. ఇక్కడ స్థల పురాణం గురించి అర్చకుల వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఇక్కడ స్థల పురాణం గురించి చెప్పండి. ఖమ్మం పట్టణంలో ప్రాచీన దివ్యక్షేత్రంగా పేరుగాంచినటువంటి స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అనమాట. ఈ యొక్క స్వామివారు స్వయం వ్యక్తంగా ఇక్కడ భక్తుల కోరిక మేరకు ఉద్భవించినటువంటి నారసింహావతారంలో లక్ష్మీ నరసింహ ప్రోక్తంగా స్వామి ఇక్కడ కొండ గుహలో దర్శనమిస్తారు. ఈ యొక్క స్వామి పేరు మీదనే ఖమ్మం పట్టణం ఏర్పడటం జరిగింది. పూర్వం ఖమ్మం పేరు స్తంభాద్రిగా నెలకొని ఉంది. స్తంభాద్రి అంటే స్తంభం నుంచి ఉద్భవించిన వాడు ఉన్నటువంటి, ఆద్రి అంటే పర్వతం ఉన్నటువంటి వాడు ఉన్న చోట అన్నట్టు. ఇక్కడ స్వామి స్వయం వ్యక్తంగా ఉన్న లక్ష్మీ సమేతంగా శాంతమూర్తిగా ఇక్కడ దక్షిణముఖంగా కొలువై ఉంటారు. స్వయం వ్యక్త క్షేత్రాల్లో దక్షిణముఖ నారసింహం చాలా అరుదైనటువంటి యొక్క క్షేత్రం ఇది. దక్షిణముఖ నారసింహంలో విశేషం ఏంటంటే భక్తుల వారి మనోభిష్టాలు, కోరికలు ఏవైతే ఉన్నాయో మనస్ఫూర్తిగా వారు సంకల్పంతో కోరుకున్నట్లయితే స్వామి నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం ఇక్కడ. అదేవిధంగా కూడా సంతానం, ఆరోగ్యం, వివాహం ఇటువంటి యొక్క ఏదైనా సరే సమస్యల ఆటంకం కలుగుతున్నట్లయితే స్వామివారికి ఇక్కడ భక్తితో స్వామివారికి కొలిచినట్లయితే తప్పకుండా వారికి కోరికలు స్వామివారు ఆలకిస్తారు. నిత్యం కూడా ఎక్కడ కూడా నరసింహ క్షేత్రాల కన్నా వైష్ణవాలయాల్లో నిత్యాభిషేకాలు అరుదుగా ఉంటాయి. కానీ ఇక్కడ స్వామివారికి నిత్యం కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా పానకంతో స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడ చాలా విశేషం. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి స్వామివారికి భక్తుల మనోభిష్టాలతోటి వారి సంకల్పాలతోటి ఈ యొక్క వారి పేరున ఎవరైనా సరే పాల్గొన్న వారి పేరున స్వామివారికి పానకంతో అభిషేకం చేసి మరొక బిందె పానకం స్వామివారికి నివేదన చేసి భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా విశేషం ఉంది. ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అదే జరుగుతుంది కూడా. అదేవిధంగా స్వామివారు ఇక్కడ దక్షిణముఖంగా ఉండటం వల్ల సిద్ధికారకుడు అనే పేరు స్వామివారికి. ఇక్కడ స్వామివారి కొండ వెళ్ళటానికి కారణం ఏంటంటే పూర్వం మౌద్గల్య మహాముని ఇక్కడ కొండ గుహలో తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షం కాగా ఏం కావాలంటే నాకేమవుతుంది, నీ దర్శనం కోసం వచ్చిన వాళ్ళకి వారి మనోభిష్టాలు నెరవేర్చమని చెప్పి ఆ యొక్క ముళ్ళు కోరుకోగా ఆ స్వామివారి సంతోషించి లక్ష్మీ సమేతంగా ఇక్కడ కొండ గుహలో ఉన్నట్టుగా చెప్తారు. ఈ యొక్క ఆలయ నిర్మాణం 16వ శతాబ్దంలో
ప్రతాపరుద్రుడి కాలంలో ఈ వరంగల్ పరిపాలించినటువంటి కాకతీయులు అంటే ప్రతాపరుద్రుడి యొక్క ఈ ఖమ్మం ఒక పరగాణంలో వచ్చినప్పుడు స్వామి దర్శనార్థం ఇచ్చేసి ఈ యొక్క స్వామి దర్శనం చేసుకొని స్వామి బయట ఆలయ ముఖమండప నిర్మాణం ఎంతో నిర్మాణం చేయడం జరిగింది. ప్రాకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి కొండపైన స్వామివారి పుష్కరిణి ఉంటుంది. ఆ కోనేరు అది చాలా మహిమాన్నంగా ఉంటుంది. ఆ యొక్క తీర్థజలం ప్రతి వానాకాలంలో స్వామివారి పాదస్పర్శకి ఇక్కడ కొండ గౌరవం రావడం చాలా విశేషం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఏదైనా సరే స్వామివారి సన్నిధిలో సంతానం వివాహం ఆరోగ్యంగా ఉండేటువంటి కార్యక్రమం పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత సంతానం కలిగితే వచ్చి ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ అన్నప్రాసాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి ఇక్కడ స్థానికంగా ఆదివారం దర్శనం సర్వాభివృద్ధికి నిదర్శనంగా స్వామివారికి ఆదివారం ఇక్కడ విశేషంగా భక్తులు రావడం జరుగుతుంది. ఆదివారం ప్రత్యేక అభిషేక కార్యక్రమం, తదుపరి ఆదివారం ఉదయం సుదర్శన హోమం, తదుపరి స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం, ఆదివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, ఆదివారం రాత్రి పౌడింపు సేవ కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఆదివారం చూడడం జరుగుతుంది. ఖమ్మం పట్టణానికి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే పర్యాటకులు కానివ్వండి, భక్తులు కానివ్వండి వచ్చినట్లయితే ఖమ్మంలో చూడదగ్గ క్షేత్రం ఈ స్తంభాద్రి క్షేత్రం. ఒకసారి దర్శించుకున్నట్టయితే స్వామివారు మన కోరికలు ఏదైనా ఉన్నా సరే ఆలకిస్తారని చెప్పి భక్తుల నమ్మకం అది. ఇటువంటి క్షేత్రంలో వైఖానస ఆగమయుక్తంగా ఇక్కడ వంశపారంపర్యంగా అర్చకాదులు నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా తిరుపతిలో జరిగే విధంగానే ఇక్కడ అర్చనలు కూడా అన్నీ కూడా శాస్త్రబద్ధంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడం అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటాం. జై శ్రీమన్నారాయణ. తిరుపతిలో లాగా మళ్ళీ వైఖానస ఆగమం ఇక్కడే చేస్తున్నారు. తిరుపతి ఆగమంలాగా ఈ దేవాలయం ఇక్కడ కాదు, చాలా చోట్ల ఉంటుంది ఆగమం. అంటే మన ఎక్కువ ఖమ్మం డిస్టిక్ లో ఎక్కువ వైఖానసం ఎక్కడ ఆలయాలు తక్కువ కదా. అవునండి, ఖమ్మంలో మాత్రం ఈ యొక్క టెంపుల్ అండి. మీకు మళ్ళీ తిరువూరు సైడ్ ఉన్నాయి కానీ ఇటుపక్క వైఖానసం తక్కువ. మీకు ఆంధ్రాలో చాలా మంగళగిరి ఉంది, ద్వారకా తిరుమల, ఇట్లా వైఖానస క్షేత్రాలన్నీ కూడా ఉంటాయి. అది ఆ యొక్క ఆగమయుక్తంగా కార్యక్రమం ఇక్కడ అంతా కూడా పాంచరాత్ర ఆగమం ప్రకారం ఒక్కొక్క ఆలయంలో ఒక ఆచార ప్రకారం అయితే వస్తుందో అది పూర్వం నుంచి కూడా వైఖానోత్సవం నడుస్తుంది ఇక్కడ. అక్కడ వంశపారంపర్య అర్చకులు ఇక్కడ మాది 8వ తరం నడుస్తుంది ఇక్కడ మంచి. మీ గోత్రనామాలు ఏంటి స్వామి? మాది నరహరి వంశం అండి, మాది కాశ్యపులు. థ్యాంక్స్ స్వామి, గుడి గురించి చక్కగా వివరించారు మాకు. ఇక్కడే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది గుడిలోకి. ఈ గుడి ఎంట్రన్స్ ఇది. మామూలు టైంలో 11:30కి అలా మూసేస్తారు. ఉత్సవాల టైంలో అయితే 1 గంట వరకు ఉంటుంది గుడి. కింద నుంచి మెట్ల దారి కూడా ఉందండి. ఈ వైపు నుంచి మెట్ల మీద గుండా కూడా రావచ్చు గుడిలోకి. అది మెట్ల దారి ఎంట్రన్స్. కిందకి వెళ్తూ ఉంటే సైడ్లో ఒక ఆంజనేయ స్వామి గుడి కూడా వస్తుంది. ముందు కనిపించే ప్రదేశంలో ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. గర్భగుడిలో మనం ఫోటోలు వీడియోలు తీయకూడదు కనుక గుడి బయట నుంచి చూపిస్తున్నాము. మన ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వస్తున్నాం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడి ప్రాశస్యం ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. ఈయన కూడా ఈ గుట్టలో భాగంగానే ఉంటారు. ఇలా చూసుకుంటే గుట్టకి ఎంట్రన్స్ ఇది. కింద అటుపక్కన ఒక సాయిబాబా గుడి ఒకటి ఉంటుంది. ఈ గుట్టకి ఆ పక్కన ఇంకో గుట్ట ఉంటుందండి. ఇవన్నీ కూడా ఆ ఖమ్మం కిలా గుట్టకి సరౌండింగ్ గుట్టలు అనమాట. ఒక గుట్ట మీద నుంచి ఒక గుట్టకి మెసేజ్ పాస్ చేసుకునే వాళ్ళ పట్ల ఎవరన్నా శత్రువులు వస్తున్నారని తెలిస్తే
ఒకరికొకరు మెసేజింగ్ సిస్టమ్ అనేది ఉండేది. ఒకప్పుడు ఎవరు వచ్చినా ఈ మెట్ల గుండే రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఘాట్ రోడ్ వేసారు కనుక వెహికల్స్ అన్నీ పైకి వస్తున్నాయి. లోపలికి వెళ్ళట్లేదు. ఈ విధంగా గుడి ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఇది గర్భగుడిలోకి వెళ్ళే దారి. ఇక్కడ సోమవారి అర్చనకి 30 రూపాయల టికెట్, కుంకుమ అర్చనకి 30 టికెట్. ఇది కోనేరుకి వెళ్ళే దారి. ఇది గుడి వెనక నుంచి అండి, ధ్వజస్తంభం. ఇది గర్భగుడి శిఖరం. శిఖరం పైన చక్రం కూడా చూడొచ్చు మనం. స్వామివారి కళ్యాణ మండపం, అన్నదాన సత్రం కూడా ఉంది ఇక్కడ. ఒకప్పుడు ఈ గుట్ట మీదకి వస్తే మొత్తం అంతా చుట్టుకంతా కనిపించేది. ఇప్పుడు ఇల్లు హైట్ పెరిగిపోవటం వల్ల దీంతోపాటు మిగిలిన ఇల్లు కూడా దీనికన్నా హైట్ వచ్చేసి అందువల్ల అంతగా కనిపించట్లేదు. ఇదిగోండి, మనం అనుకున్నాం కదా 2 గుట్టలు చీలి మధ్యలో కోనేరు ఏర్పడిందని, అది ఇదే ప్లేస్. ఈ కోనేరులో ఎప్పుడు నీళ్లు ఉంటాయి. చుట్టుపక్కల ఉపాలయాలు కూడా ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారి గుడి ఒకటి ఉంది లోపల. ఇటు పక్కకి వెళ్తే మనకి నాగదేవత గుడి ఒకటి ఉంది. నిత్య అన్నదాన సత్రం పక్కనే నాగులమ్మ గుడి ఉంది. టీవీ టవర్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎత్తుగా ఉండే ప్రదేశం కాబట్టి. ఇది నాగులమ్మ దేవాలయం. చూశారు కదా ఎంతో పురాతనమైన దేవాలయాన్ని. సంబాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యొక్క ఘాట్ రోడ్ ఇది ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుందండి. కార్లు వెహికల్స్ అన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి. పైనే లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంది.
ఇక్కడ స్వయంభూగా నరసింహస్వామి వెలిచారు. గుహలో చిన్న రూపంలో ఉంటారు. ఈ ఊరికి కూడా స్తంభం త్రిపురం అని, తర్వాత స్తంభం మెట్టని, అది ఖమ్మం మెట్టని, చివరికి ఖమ్మంగా మారింది. ఈ ఊరికి పేరు రావడానికి కారణం కూడా ఈ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి యొక్క దేవస్థానం కారణంగా చెప్తారు. కాకతీయ రాజులు ఇక్కడ పరిపాలించిన కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచారని చెప్పుకుంటారు. మనం ఆలయానికి వచ్చేసాం. ఆలయాన్ని వెనకాల Hi, hello, namaste, Bagunara. Mana, Vuri Vanthalu, Vinthalu, Visesalu, Ki, Swagatham Suswagatham. Miru Mana channel Ki subscribe Cheskunara, Lekapothi, bell icon click cheesy subscribe apud Cheskandi. Mana channel low, food recipes, tours, travels, exhibits Enka, Eno, wonders nay, Chapistham. Like Chayandi, share Chayandi, welcome.